హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. పండుగలు వచ్చాయి కదా, అందరూ వెజ్ అంటేనే ఇష్టపడతారు కదా. దానికోసం నేను పాలకూర పప్పు తయారు చేస్తున్నాను. చూడండి ఒకసారి. దానికి ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకొని కడిగి నీళ్ళు పోసి పెట్టుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, పాలకూర, పసుపు ఇవన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇది తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు దీని మూత తీసి చూద్దాము. పప్పు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని గరిటెతోటి ఒకసారి అంతా కలుపుకుందాము. ఇలా అంతా కలుపుకున్నాక దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ వేసి ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు అంతటిని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడే అసలైన ట్విస్ట్ ఉందండి. ఇందులో నేను చింతపండుకు బదులు నిమ్మరసం పిండుతున్నాను. పాలకూర పప్పులో ఈ నిమ్మరసం పిండితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.